అందరికీ నమస్తే అండి. ఖచ్చితంగా మన రాష్ట్రంలో పొలిటికల్ ఫ్యాక్ట్ చెక్ అనేది ఉండాల్సిందే. ఫ్యాక్ట్ చెక్ అనేది ఎవరివ్వాలి? ఎవరికి వాళ్ళు పార్టీలు నడిపిస్తున్న మీడియా సంస్థలు ఇస్తే సరిపోద్దా? ఎవరికి వాళ్ళు స్వయంగా ధృవీకరించుకొని మేము ఫ్యాక్ట్ చెక్ అంటే సరిపోద్దా? ఈవెన్ మాలాంటి జర్నలిస్టులు ఫ్యాక్ట్ చెక్ అని ఇస్తున్నా సరే ప్రజలే ఆలోచించాలి. ప్రజలే ఎవరికి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్. ప్రతి ఒక్క మైండ్ కూడా ఫ్యాక్ట్ చెక్ అలాగే ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు. ఫేక్ ప్రోపగండా ఎక్కువైపోయింది. మన రాష్ట్రంలో ఒక పార్టీ రాజకీయ పునాదులన్నీ ఫేక్ ప్రచారాల మీదే ఉన్నాయి. జనం నమ్ముతున్నారా లేదా, జనం ఏమనుకుంటున్నారు, జనం నవ్వుకుంటున్నారేమో, జనం మనం ఫేక్ ప్రచారాలు చేయడం వల్లనే జనం మనల్ని తిరస్కరించారేమో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. సరే, ఈరోజు ఏంటంటే విశాఖకు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన ఐటీ సంస్థ క్యాప్జెమిని అని సాక్షిలో రాశారు. సాక్షిలో సుమారుగా 1000 కోట్లు, విశాఖపట్నంలో 1000 కోట్లు పెట్టుబడితో 5000 మందికి ఉద్యోగాలతో నడిచేలాగా 2027 నాటికి ఏర్పాటయ్యేలాగా ప్లాన్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అరాచకాలు చేస్తుంది, విధ్వంసాలు చేస్తుంది కాబట్టి ఆ పరిశ్రమ వెళ్ళిపోయింది అని వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా. క్యాప్జెమిని ఎవరు తీసుకొచ్చారు? అసలు క్యాప్జెమిని రావడానికి ఎంఓయూ జరిగిందా? ఏమైనా అగ్రిమెంట్ జరిగిందా? క్యాప్జెమిని వాళ్ళు ఏమైనా సర్వే చేశారే తప్ప అంతకుమించి ఇంకేమైనా చేశారా? సర్వే నిర్వహించిన ప్రతి వాళ్ళు కూడా పెట్టేస్తారు కంపెనీలు. అలాగైతే మార్కెట్ సర్వేలు రోజుకు 100 సంస్థలు చేస్తాయి. వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి అర్బన్ ఏరియాలో మార్కెట్ సర్వేలు రోజుకు 100 సంస్థలు చేస్తాయి. అదే హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే రోజుకి 1000 రకాల సంస్థలు, 1000 కంపెనీలు మార్కెట్ సర్వే చేస్తూ ఉంటాయి. మార్కెట్లో మనం ఇక్కడ పెట్టొచ్చా లేదా, పెడితే మన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, మనం సక్సెస్ అవుతామా లేదా అనేది. సో వైజాగ్లో ఈ సంస్థ మార్కెట్ సర్వే నిర్వహించి పెట్టాలా వద్దని డిసైడ్ అవుతామని చెప్పింది. కానీ వీళ్ళు నిర్వహించారు, అంతా ఓకే అయిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అది వెళ్ళిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మీకు పక్కన ఒక క్లిప్పింగ్ చూడండి ఒకసారి. ఇది కమ్మ మీడియా కాదు, ఎల్లో మీడియా కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా కూడా కాదు. పక్కన చూడండి, ది హిందూ. ఆ వార్త ఎప్పుడుదంటే 28 జూలై 2017. క్యాప్జెమిని మే సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ వైజాగ్ సేస్ CEO. జాగ్రత్తగా చూడండి. అది ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనో ఇంకే తెలుగు మీడియాలో వచ్చిన వార్త కాదు. హిందూ జాతీయ స్థాయిలో ఒక ప్రఖ్యాత నేషనల్ మీడియా. అందులో వెబ్సైట్లో 28 జూలై 2017లో వార్త వచ్చింది. లేదు ఇది మేము నమ్మము అంటే క్యాప్జెమిని అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి, అదే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఈ వార్తలో ఏం రాశారంటే, ఆ వార్త క్లిప్పింగ్ కూడా మీకు పెడుతున్నాను చూడండి. క్యాప్జెమిని, ద గ్లోబల్ లీడర్ ప్రజెంట్ ఇన్ over 40 countries with a head count of nearly 2 lakh may consider setting up a development center in Visakhapatnam, forecasting a bright future for the city emerge as a technology hub owing the strategic location. అంటే ఇదంతా రాశారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2017లో అంటే అప్పుడు చంద్రబాబు గారే సీఎంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడేగా అంటే క్యాప్జెమిని వచ్చినట్టు, అప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినట్టు కదా. మరి వాళ్ళు తెచ్చిన కంపెనీని వాళ్ళే ఎందుకు పంపిస్తారు? అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, ఈ క్యాప్జెమిని అనే సంస్థ గత 8 సంవత్సరాల నుంచి కూడా దోబూచులాడుతుంది. ఆంధ్రప్రదేశ్కు రావాలా వద్దా అని 2017లో అన్నారు, ఆ CEO ప్రకటించారు, కానీ అమలుకు నోచుకోవాలా. 2020-21లో సర్వే చేశారు, అసలు వైజాగ్లో కంపెనీ పెట్టాలా వద్దా, పెడితే ఎలా ఉంటుందని. కానీ పాజిటివ్ రాలా. సో అందుకని ఆ కంపెనీ పెడుతున్నామని ఎక్కడా వార్తలు లేవు. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడా కూడా క్యాప్జెమిని అనే సంస్థ వైజాగ్లో వస్తున్నట్టు ఎప్పుడూ వార్తలు రాలా. ఈవెన్ సాక్షికి అయిన తెలుసా అసలు క్యాప్జెమిని ఎప్పుడు వచ్చిందో ఏమైనా చెప్పగలరా? ఐటీ శాఖ మంత్రి ఉన్నారు కదా, లేదా పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కదా, అసలు క్యాప్జెమినితో ఎప్పుడు వీళ్ళు ఎంయూఓ చేసుకున్నారు? అసలు క్యాప్జెమిని అనే సంస్థ ఎప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వ పెద్దలను కానీ కలిశారు, ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు అనేది చెప్పగలరా? లేదు. దానికి సంబంధించి అంటే రావడానికి సంబంధించిన వార్తలు ఏమీ లేవు, పోవడానికి సంబంధించిన వార్త మాత్రం ఉంది. ఆ వార్త కూడా ఇది తయారు చేసిన వార్త. వీళ్ళ అనుకూల మీడియాల్లో, వీళ్ళ అనుకూల ట్విట్టర్ పేజీల్లో, వీళ్ళ అనుకూల సోషల్ మీడియా పేజీల్లో వీళ్ళు తయారు చేసుకున్న వార్త క్యాప్జెమిని అనేది వెళ్ళిపోయింది అని. వస్తే కదా పోవడానికి, వాళ్ళు రావడానికి ఒప్పుకుంటే కదా పోవడానికి.
వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అక్కడ పనులు ప్రారంభిస్తే కదా పోవడానికి. పోనీ క్యాప్జెమినీ ఏమైనా చెప్పిందా, ఇదిగో మేము ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అనుకున్నాము కానీ ఇప్పుడు చెన్నైకి షిఫ్ట్ అవుతున్నామని ఏమైనా చెప్పిందా? లేదు కదా. సో ఈ ఆరోపణలు చేసే ముందు, ఫేక్ ప్రచారాలు చేసే ముందు దొరకకూడదు. 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మీకు పక్కన డేట్ చూడండి, జూలై 28, 2017లో వచ్చిన వార్త. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే క్యాప్జెమినీ అనే సంస్థ ప్రతిపాదనలు పంపించింది. దానికి అప్పుడు చర్చలు జరిగాయి. సో ఆ చర్చలు అక్కడితో ఆగిపోయి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే, కొంచెం ప్రొలాంగ్ అయింది. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మార్కెట్ సర్వే చేశారు, మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడేమో వెళ్ళిపోయారని ప్రాపగండా, ఫేక్ ప్రచారం చేస్తున్నారు. సో ఫేక్ చేసి దొరకకుండా చేస్తే అది ఓకే. ఫేక్ చేస్తే దొరకకుండా చేస్తే ప్రజలు నమ్ముతారు. కానీ పదే దొరికిపోతుంటే ప్రజలు తిట్టుకుంటారు, ప్రజలు అసహ్యించుకుంటారు. ఫేక్ ప్రాపగండా జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ చేసిన తప్పులన్నీ టీడీపీ హయాంలో జరుగుతున్నట్టు ప్రచారం చేసేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు జరిగేది, కానీ ఇప్పుడు రివర్స్ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయేవి, కానీ ఇప్పుడు రివర్స్ ప్రచారం చేస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అని. సో కొంచెం ఓపిక పడితే మంచిది. థ్యాంక్ యూ.